పద్మశ్రీ మాచాని సోమప్ప గారు గొప్ప ఆశయాలతోటి ఈ యొక్క ఎమ్మిగనూరులో అనేక సొసైటీలు పెట్టి ప్రతి ఒక్కరికి కూడా మంచి చేయాలన్న ఉద్దేశంతో పోయినటువంటి పరిస్థితి. చరిత్ర చెప్పాలంటే ఇక్కడ కనిపిస్తున్నటువంటి లెదర్ సొసైటీ మీరు చూస్తున్నారు. గతంలో కీర్తిశేషం నా తండ్రి బివి మోహన్ రెడ్డి గారు ఉన్న రోజులు కూడా చాలా ఘనంగా ఈ సొసైటీలో దళిత సోదర సోదరీమణులందరూ కూడా లెదర్ ప్రోడక్ట్స్ తయారు చేసుకొని బ్రహ్మాండంగా వైభవపేతంగా బ్రహ్మాండంగా ఎక్స్పోర్ట్ కూడా జరిగేటువంటి పరిస్థితి. మరి ఈరోజు ఈ సొసైటీ దుస్థితి ఇక్కడ చూస్తుంటే చాలా బాధాకరం. నేను అందుకే చెప్పా పెట్టకుండా ఈరోజు సర్ప్రైజ్ విజిట్ చేశాను. 3 రోజుల క్రితం ఇక్కడ ఉన్నటువంటి షేర్ హోల్డర్స్ అందరూ నాకు వచ్చి రిప్రజెంట్ కింద ఉన్నాయి. ఈరోజు విలువైన ఆస్తులు ఇవి. ఈ ఆస్తులన్నీ కూడా సొసైటీలో భాగంగా ఉన్నటువంటి ప్రతిదీ కూడా దళిత సామాజిక వర్గాలకు వారికి ఏదైతే వారి అభ్యున్నతి కోసమో అదే రకంగా ఈ సొసైటీ అభ్యున్నతి కోసం వాడాల్సిన పరిస్థితి నా దృష్టికి తీసుకొచ్చారు. ఇప్పుడు అన్యాక్రాంతం అవుతున్నాయని చెప్పి అదేవిధంగా ఎక్కడి నుంచో వచ్చినటువంటి తమిళనాడు నుంచి ఎక్కడి నుంచి వచ్చినటువంటి వ్యక్తులు పనిచేస్తున్నారు. స్థానికంగా ఎమ్మిగనూరులో ఉండాల్సినటువంటి ఈ యొక్క షేర్ హోల్డర్ల దగ్గర నుంచి మన వాళ్ళు కాకుండా ఎక్కడి నుంచో బయట నుంచి ఈ సొసైటీ లేదంటూ నేలమట్టం అయిపోయిందని చెప్తూ కాకమ్మ కబుర్లు చెప్తూ ఆ ముసుగులో బ్రహ్మాండంగా చీకటి వ్యాపారాలు చేసుకునే పరిస్థితి. కానీ లక్షల కోట్ల ఆస్తి నేను చూస్తున్న లోపల పోతే నాకే ఆశ్చర్యం అనిపించింది. మెషినరీ ఉంది, లెదర్ డైరెక్ట్గా లైవ్గా బ్రహ్మాండంగా స్టాకులు లక్షల కోట్ల విలువ చేసే స్టాక్ ఉంది. దాన్ని తరలిస్తున్నారు. నేను కూడా దీని మీద కూలంకషంగా, ఎందుకంటే ఇప్పుడే నేను వచ్చాను, దీని మీద చూసిన తర్వాత దీన్ని డెప్త్గా పోతాం. అసలు ఏం జరుగుతుంది, ఎవరు చేస్తున్నారు, ఏం జరుగుతుంది ఇక్కడ పొరపాటు, దేని గురించి అని చెప్పి దీని మీద అంతా ఒక ఎంక్వైరీ చేసి ఎవరైతే తప్పుగా చేస్తున్న వారి మీద చర్యలు తీసుకుంటాం. అదే రకంగా షేర్ హోల్డర్లకు దళిత సోదర సోదరీమణులందరికీ కూడా గతంలో ఏదైతే ఉందో అదే రకంగా వాళ్ళకి న్యాయం చేసే విధంగా ముందుకు పోతాం తెలియజేస్తాం.